నమస్కారం ఉపాధ్యాయ మిత్రులారా. టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ శిక్షణ పొందుతున్న మీ అందరికీ ఈ పరిశీలనా పద్ధతి అంటే అబ్జర్వేషన్ మెథడ్పై జరుగుతున్న ఈ ప్రత్యేకమైన మాస్టర్ క్లాస్కు స్వాగతం. చూడండి, ఒక ఉపాధ్యాయుడిగా మన క్లాస్రూమ్ వాతావరణాన్నే మార్చేగల అత్యంత పవర్ఫుల్ టెక్నిక్ ఇది. ఈ సెషన్లో దీన్ని మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. మనం అసలు విషయంలోకెళ్లే ముందు ఒక అద్భుతమైన మాట చెప్పుకుందాం. పరిశీలన జ్ఞానానికి ద్వారం, అలాగే పరిశీలన జ్ఞానానికి మూలం. అవునండి, ఇది కేవలం వినడానికి బాగున్న ఒక కొటేషన్ మాత్రమే కాదు, మన బోధనా విధానాన్ని పూర్తిగా మార్చేగల ఒక గొప్ప సూత్రం. సరే, ఈ సెషన్లో మనమేమేం చూడబోతున్నామంటే 1. నిజమైన జ్ఞానానికి ద్వారం, 2. ప్రధాన లక్షణాలు మరియు ఉద్దేశాలు, 3. 6 దశల ప్రణాళిక, 4. ఉపాధ్యాయుని మరియు విద్యార్థి పాత్రలు, మరియు 5. ప్రయోజనాలు అలాగే లోపాలు. ఇది మన రోడ్ మ్యాప్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగానికి వెళ్ళిపోదాం, నిజమైన జ్ఞానానికి ద్వారం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ద్విభాషా బోధన చార్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే పరిశీలనా పద్ధతికి సంబంధించిన మొత్తం ఎకోసిస్టమ్ని ఇది ఒకే ఫ్రేమ్లో చూపిస్తోంది. కేవలం థియరీ మాత్రమే కాదు, రేపు పొద్దున్న మీరు క్లాస్రూంలో దీన్ని ఎలా అప్లై చెయ్యాలి అనే పూర్తి జర్నీ ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు పరిశీలనా పద్ధతి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఉపాధ్యాయుడు విద్యార్థులను ఏదైనా వ్యక్తి, వస్తువు లేదా ప్రాసెస్ని కేవలం చూడటమే కాకుండా చాలా జాగ్రత్తగా గమనించేలా చేసి దాని ద్వారా నాలెడ్జ్ని సంపాదించేలా చేసే పద్ధతి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది జస్ట్ క్యాజువల్గా పైపైన చూడటం కాదు, మన గైడెన్స్తో చాలా యాక్టివ్గా జరిగే ఒక అద్భుతమైన లెర్నింగ్ ప్రాసెస్. రైట్. ఇప్పుడు మన రెండో విభాగంలోకి వెళ్దాం. అదే దీని ప్రధాన లక్షణాలు మరియు ఉద్దేశాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లిస్ట్ని గమనిస్తే మనం రెగ్యులర్గా చూసే బట్టి పట్టే విధానానికి ఇది ఎంత ఆపోజిట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఇది 100% విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. వాళ్లంతట వాళ్లు చూసి నేర్చుకోవడం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ పొందడం, ఇలా అంతా కూడా రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. మెయిన్గా సూక్ష్మంగా గమనించడం ద్వారా వాళ్లలో ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మరి దీని అసలు లక్ష్యమేంటి? ఎందుకు మనం దీన్ని వాడాలి అంటే, పిల్లల్లో క్యూరియాసిటీని, ఆసక్తిని పెంచడం, వాస్తవాలను వాళ్లే స్వయంగా కనుక్కోవడమనే అలవాటును జీవితాంతం ఉండేలా చేయడం. కేవలం ఎగ్జామ్స్ కోసం మాత్రమే కాకుండా వాళ్ల గ్రహణశక్తిని పెంచి నిజ జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడే నాలెడ్జినివ్వడమే దీని వెనుకున్న అసలు ఉద్దేశం. సరే, ఇదంతా బాగుంది, కానీ ప్రాక్టికల్గా క్లాస్లో ఎలా చేయాలి? అదే మన 3వ విభాగం, 6 దశల ప్రణాళిక. మనం క్లాస్రూంలో దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలి అనేదానికి ఇదొక మ్యాక్రో లెవెల్ బ్లూప్రింట్. ఇది మొత్తం 6 దశల్లో ఉంటుంది. ఫస్ట్, టీచర్ కరెక్ట్ టాపిక్ని ప్లాన్ చేసుకోవడం. ఆ తర్వాత దాన్ని పిల్లలకు ఇంట్రడ్యూస్ చేయడం, అబ్జర్వేషన్ స్టార్ట్ చేయడం, దానిమీద డిస్కషన్ పెట్టడం, ఒక కంక్లూజన్కి రావడం, ఫైనల్గా వాళ్ళు నేర్చుకున్న దాన్ని నిజ జీవితంలో అప్లై చేయడం. చాలా సిస్టమాటిక్గా ఉంది కదూ. ఇప్పుడు ఆ పరిశీలన దశను కొంచెం మైక్రో లెవెల్లో డ్రిల్ డౌన్ చేసి చూద్దాం. ఇందులో మనం పిల్లలకి అడుగడుగున గైడ్ చేయాలి. ముందుగా దేన్ని గమనించాలో డిసైడ్ చేయడం, మెటీరియల్స్ రెడీ చేసుకోవడం, చాలా కేర్ఫుల్గా గమనించడం, ఆ పాయింట్స్ని రికార్డ్ చేసుకోవడం, తర్వాత వాటిని క్లాసిఫై చేసి ఫైనల్ రిజల్ట్స్ని రిపోర్ట్ చేయడం. ఈ ప్రాసెస్ అంతా వాళ్లకి ఒక సైంటిస్ట్ లాగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. థియరీని ప్రాక్టికల్గా ఎలా మార్చాలో కొన్ని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక చిన్న మొక్కను గమనించడం కావచ్చు, కీటకాలను చూడటం, అసలు వర్షం ఎలా పడుతుందో గమనించడం, లేదా రోడ్డు మీద ట్రాఫిక్ ప్యాటర్న్స్ చూడటం, సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటివి. ఇవన్నీ ఏంటంటే మన చుట్టూ ఉన్న రోజువారీ ప్రపంచాన్నే ఒక లైవ్ లాబొరేటరీగా మార్చేస్తాయి. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇక ముందుకు వెళితే మన 4వ విభాగం, ఉపాధ్యాయుని మరియు విద్యార్థి పాత్రలు. చూడండి, ఏ మెథడ్ అయినా సక్సెస్ అవ్వాలంటే టీచర్కి, స్టూడెంట్కి మధ్య బ్యాలెన్స్ చాలా ముఖ్యం. ఇక్కడ టీచర్ రోల్ ఏంటంటే ఒక మాస్టర్ ఆర్కిటెక్ట్ లాగా ముందుగానే అంతా సెట్ చేసి వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ గైడ్ చేయడం. మరి స్టూడెంట్ రోల్? వాళ్ళు చాలా యాక్టివ్గా ఇన్వెస్టిగేటర్స్ లాగా ప్రతీదీ గమనిస్తూ, నోట్స్ రాసుకుంటూ, ప్రపంచాన్ని ప్రశ్నిస్తూ డిస్కషన్స్లో పాల్గొనాలి. ఇదొక బ్యూటిఫుల్ పార్ట్నర్షిప్ అన్నమాట. ఇక మన చివరి మరియు 5వ విభాగం, ప్రయోజనాలు మరియు లోపాలు. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ పద్ధతి వల్ల ఎన్నో అద్భుతమైన ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఇంట్రెస్ట్ విపరీతంగా పెరుగుతుంది, విషయాలు వాళ్ళకి చాలా బాగా గుర్తుంటాయి.
వీటన్నిటికంటే మించి సెల్ఫ్ లెర్నింగ్ అంటే వాళ్లకి వాళ్లే సొంతంగా నేర్చుకునే ఒక గొప్ప అలవాటు వాళ్లలో డెవలప్ అవుతుంది. అయితే ఒక ప్రాక్టికల్ టీచర్గా మనం రెండు వైపులా ఆలోచించాలి కదా. ఇక్కడ ఒకవైపు లైఫ్ లాంగ్ గుర్తుండే నాలెడ్జ్ లాంటి గొప్ప ప్రయోజనాలుంటే, మరోవైపు మనకున్న లిమిటెడ్ టైం, అలాగే 50 లేదా 60 మంది పిల్లలున్న పెద్ద క్లాసుల్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అనే లోపాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పిల్లలు తప్పుగా గమనించే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఛాలెంజెస్ గురించి మనం అవేర్గా ఉండాలి. ఫైనల్గా చెప్పాలంటే మన ఈ మొత్తం మాస్టర్ క్లాస్ సారాంశాన్ని కేవలం 3 ముక్కల్లో చెప్పేయొచ్చు. చూడండి, అర్థం చేసుకోండి మరియు నేర్చుకోండి. అంటే అబ్జర్వ్, అండర్స్టాండ్ అండ్ లెర్న్. ఈ మూడే దీని అసలైన ఫిలాసఫీ. ఈ సెషన్ ముగించే ముందు మీకందరికీ నేనొక చిన్న ప్రశ్న వదిలేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మనకున్న పెద్ద క్లాసులు, టైం లిమిట్స్ లాంటి ప్రాక్టికల్ అడ్డంకులను దాటుకుని కూడా ఈ పవర్ఫుల్ అబ్జర్వేషన్ మెథడ్ని ఉపయోగించి మీ పిల్లల్లో ఆ సైంటిఫిక్ స్పార్క్ని ఎలా రగిలిస్తారు? భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులుగా ఈ సవాల్ను స్వీకరించాల్సిన బాధ్యత మీదే. ఈ వివరణ మీ బోధనా ప్రయాణంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నమస్కారం.